Hello, people. Welcome to the YouTube channel. నేను మీ రివ్యూ రాజా. సో దిస్ ఛానల్ వచ్చేసి నేను ఐఎమ్ అ రియల్ మూవీ బస్. అది ఏ మూవీ అయినా కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. ఐఎమ్ మోస్ట్లీ స్ట్రక్ బిట్వీన్ ద టాలీవుడ్ అండ్ ద సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కంపేర్డ్ టు ద బాలీవుడ్ అండ్ హాలీవుడ్. సో అందుకే సో అందుకే నా ఇంట్రెస్ట్తో ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ టు రివ్యూ మూవీస్. And I think a true movie buzz or true movie fans would only deliver that ఏంటి హానెస్ట్ రివ్యూస్ వితౌట్ ఎనీ పెయిడ్ కొలాబ్స్ కానీ లేదా పెయిడ్ రివ్యూస్ కానీ కాకుండా ఇక్కడ యూ కెన్ ఫైండ్ ఆల్ ద లైక్ నాన్ స్పాయిలర్స్ రివ్యూస్ ఆఫ్ ఆల్ మూవీస్ ఆఫ్ ఆల్ తెలుగు అండ్ అదర్ సౌత్ మూవీస్. I can't guarantee you of the like Bollywood movies or హాలీవుడ్ మూవీస్, బట్ చూస్తా కానీ చాలా తక్కువ. సో ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్లీ సయారా మూవీకి వెళ్ళా. దిస్ వాజ్ సో అన్‌ప్లాన్డ్ అండ్ ర్యాండమ్. నేను ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాం. సో బేసిక్‌లీ నా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి మూవీస్ చూడదు. తనకు నచ్చవు. తనకు ఓన్లీ బాలీవుడ్ మూవీస్ ఇలా బాలీవుడ్ మూవీస్ అలా ఇష్టం. సో అలా ఈరోజు ఏమైందంటే నేను అంత ఇంట్రెస్ట్ లేకుండే సయ్యారా. బట్ ఐ సా ఇట్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్ లైక్ ద బస్ ఏదైతే ఉందో. తర్వాత ఓ ట్రైలర్ చూసా. ట్రైలర్ నచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ కూడా చూపిచ్చా. తనకు కూడా నచ్చింది. ఇంకా క్లాస్ ఉండే. సో క్లాస్ ఉండే అయినా బంక్ కొట్టి ఎళ్ళినాము. మూవీకెళ్ళినాం. ఇక్కడ మాకు దగ్గరున్న అపర్ణ నియో మాల్‌కెళ్ళాం. మూవీ వచ్చేసి స్టేరింగ్ వచ్చేసి మన అహాన్ పాండే తన డెబ్యూ మూవీ. టు బీ హానెస్ట్ లైక్ అహాన్ పాండే యాక్టింగ్ వచ్చేసి లైక్ ఇట్స్ ఫార్ మచ్ బెటర్ దెన్ మెనీ యంగ్ యాక్టర్స్ విత్ దర్ ఫస్ట్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ వచ్చేసి మోహిత్ సూరి తెలిసిందే. చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది ఆయన మూవీ. లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 years. అండ్ లైక్ సయారా మూవీ వచ్చేసి ఐ మిస్డ్ తోడా స్టార్టింగ్‌లో. కానీ మూవీ ఈజ్ అన్‌డౌట్‌లీ లైక్ ఇట్స్ అ ప్యూర్ హిట్ మూవీ. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి ఎలా ఉందంటే ఒక బాలీవుడ్ లవ్ స్టోరీ. మన హిందీ ఫిల్మీ మూవీస్ ఎలా ఉంటాయి రొమాంటిక్ మూవీస్ సేమ్ అంతే మనకు తెలుసు. వీ కెన్ ఎక్స్పెక్ట్ రోహిత్ సూరి మూవీస్ ఎలా ఉంటాయో వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ యా దిస్ మూవీ స్టోరీ లైన్‌కి వచ్చేస్తే నేను చెప్పా. ఐ జస్ట్ గివ్ అ హానెస్ట్ రివ్యూ అబౌట్ ద మూవీ. మూవీ వచ్చేసి చాలా బాగుంది. దెర్ వాజ్ నో ల్యాగ్. ఐ డోంట్ ఫీల్ ఎనీ ల్యాగ్. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుందేమో కానీ ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఎక్కడ నాకు ఆ లో అనేది ఇవ్వలేదు. అండ్ ఇన్ ఫ్రేమ్లో హీరో హీరోయిన్ కానీ దెర్ వర్ క్యూట్ అండ్ లైక్ అన్డౌటెడ్లీ దే డిడ్ దేర్ జాబ్. అండ్ ఆల్సో ద బీజిఎం కానీ ద సాంగ్స్ కానీ దే వర్ జస్ట్ లెజెండ్. అసలు గూస్ బంప్స్ వచ్చిండే ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం వింటున్నప్పుడు ఆ మూవీతో లైక్ ఆ సీన్స్తో. అండ్ ద సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ అ క్వైట్ డీసెంట్ సెకండ్ హాఫ్. అండ్ ఎండింగ్ మే ఇట్ వాజ్ అ హ్యాపీ ఎండింగ్. As many people know about Mohit Suri's movie, like he ends it in a emotional and in a sad way. This movie is also like a roller coaster అని చెప్పొచ్చు. లైక్ రొమాంటిక్ కానీ ఎమోషనల్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ అబౌట్ లైక్ రాక్ స్టార్ సింగర్ గురించి క్రిష్ కపూర్ అని. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు హ్యావ్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రైజెస్ కూడా అంత ఎక్కువ ఏం లేవు. ఇట్స్ జస్ట్ లైక్ వన్ టైమ్ వాచ్ మూవీ, బట్ ఇట్స్
quite good movie in recent years. This would justify the real love, like the true love after many years. Like many movies didn't, ఎన్ని మూవీస్ వచ్చినా లైక్ ఇలాంటి ట్రూ లవ్ అనేది చూపియలే ఏ మూవీ. సో దిస్ అన్డౌటెడ్లీ ఫెంటాస్టిక్ మూవీ అని చెప్తా. అండ్ డూ వాచ్ దిస్ మూవీ విత్ యర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యువర్ వన్ సైడెడ్ లవ్. ఒకవేళ లేకపోతే ఫ్రెండ్తో వెళ్ళండి, పర్వాలేదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్, దిస్ హెల్ప్స్ అ లాట్. And I'll keep going. Thank you.